ఆ టైంలో మీకు గుర్తుంటుంది క్యాసెట్స్ ఉంటుండే. అవును సార్. ఆడియో క్యాసెట్స్ రీల్. నా దగ్గర ఇప్పుడు కూడా ఇంటికాడ ఒక 100 పడి ఉన్నాయి. దుమ్ము కొడుతుండే అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తాను. ఎందుకంటే ప్లే చేయడానికి రికార్డర్ ఉంది కానీ ప్లే మోర్ ఓవర్ ఇప్పుడు అవి వింటేజ్ కలెక్షన్ సార్ ఇప్పుడు అవి. అదే అంటారు. కానీ నేను పడేసాను చాలా మటుకు. ఎందుకంటే అది ఈ వర్షాకాలంలో దాని మోల్డ్ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోతుండే అది. సో దాని తర్వాత సీడీలు వచ్చినాయి. అవును సార్. సీడీలు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? మన మెమరీ కార్డ్స్ వచ్చినాయి సార్. దాని తర్వాత ఏమొచ్చింది? యూఎస్బీస్ వచ్చాయి. దాని తర్వాత ఏమొచ్చింది? లైక్ క్లౌడ్ డైరెక్ట్ స్పాటిఫై. దట్ ఈస్ వేర్ ఇట్ చేంజ్డ్. ఒక టైంలో మ్యూజిక్ రాయల్టీ, మ్యూజిక్ పేమెంట్స్ మీరు ఆర్జేగా పనిచేస్తే మీకు తెలుసు. ఫర్ ఎవ్రీ సాంగ్ దట్ ఈస్ ప్లేడ్ ఇన్ అ రేడియో స్టేషన్ దేర్ ఇస్ అ రాయల్టీ అమౌంట్ టు బి పేడ్. అవును సార్. ఓకే. అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దట్. వెరీ స్ట్రిక్ట్. ఆల్ ఇండియా రేడియో ఉండొచ్చు, పర్ఫార్మింగ్ వాళ్ళ ఆర్ట్స్ వాళ్ళ అకాడమీ వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక టైంలో శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, సచిన్ దేవ్ బర్మన్, ఖయామ్, మదన్ మోహన్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్ బాలీవుడ్లో వాళ్ళ టైంలో మ్యూజిక్ అనేది ఒక ఫిలింది హార్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి పాత క్లాసిక్ మీరు ఇప్పుడు కూడా పాడతారు కావాలంటే. అప్పుడు మొన్ననే ఎవరో చెప్పారు నాకు, చిరంజీవి గారి సినిమా వచ్చిన మన దాంట్లో రెహమాన్ ఏదో ఒక పాట హమ్ చేస్తూనే ఉంటాడు ఆయన అని చెప్పేసి. ఐ ఆల్సో డిడ్ నో దిస్. ఐ హావెంట్ సీన్ ద మూవీ. కొత్త మూవీ అది మన శివశంకర్ వరప్రసాద్ పండగకి. సో దట్ ఈస్ వేర్ ఇట్ కేమ్ అన్నమాట. సో ఈ యొక్క సిట్యువేషన్లో రెహమాన్ గారు ఇండస్ట్రీ మారిపోయిన మాట ఆయనకి తెలుసు. ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆడియో రిలీజ్ అనేది పెద్ద ఫంక్షన్ ఉంటుండే. అవును సార్. మీకు గుర్తుంటుంది. శిల్పకళా వేదిక లేకుంటే పెద్ద పెద్ద వెన్యూ తీసుకుని పెద్ద గొడవ. అవును. అక్కడే వాళ్ళు ఒక ఏం చెప్తారో 10,000 20,000 క్యాసెట్లు లేకుంటే సీడీలు అమ్మేసుకుంటుంటారు. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుంది అట్లా? ఇప్పుడు ఇన్ని వ్యూస్ వచ్చాయి, గంటలో ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని షేర్స్ వచ్చాయి, ఆ షిఫ్ట్ ఇటు వచ్చింది. సారేగామ లాంటి వాళ్ళు పెయిడ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు కౌంట్ డౌన్. కానీ ఇవాళ ఒక మ్యూజిక్ రిలీజ్ అయింది అనుకోండి, విత్ ఇన్ 4 గంటల సేపులో దాని పైరసీ అయిపోతుంది. లక్షల ప్లేసెస్లో మీకు అనిపిస్తుంది అదే ఆడియో. సో రాయల్టీ పేమెంట్స్ అనేది ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే మీ రేడియో స్టేషన్ కానీ మిగతా దాని నుంచి ఇవ్వాలి, కానీ అదర్వైజ్ ఆదిత్య మ్యూజిక్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు లోకల్గా చెప్తున్నాను చాలా ఇట్ కాంట్. ఎందుకంటే ఒక టైంలో గుల్షన్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆ టిప్స్ మనకు తెలుసు, వాళ్ళ కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ టీ సిరీస్ ఉన్నప్పుడు, దాని తర్వాత మిగతా కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇప్పుడు మాయమైపోయారు. ఉన్నారు, పేరు కోసం ఉన్నారంటే ఉన్నారు అంతే. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు లాస్ట్ ఒక నెలలో చూసిన సినిమా, తెలుగు సినిమా పాట మీకు ఏమైనా గుర్తుందా? రేర్లీ సార్. దట్స్ అ పాయింట్. ఒక టైంలో ఆరుద్ర గారు, శ్రీ గారు రాసిన పాటలు, ఘంటసాల గారు పాడిన పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు ఇప్పుడు కూడా గుర్తుంది. సిరిసిరమువ్వ కానీ ఏదైనా కానివ్వండి. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక కాన్సెప్ట్ పోయింది మన దాని నుంచి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరూ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అయిపోయారు. చెప్పాల్సింది 30 సెకండ్లో చెప్పేసేయండి, నాకు టైం లేదు. దట్ ఈస్ ఇట్. పేషెన్స్ తగ్గిపోయింది అండ్ ద అబిలిటీ టు లిజన్ తగ్గిపోయింది. వాళ్ళు కూడా తప్ప. ఇప్పుడు మ్యూజిక్ ఎట్లయిపోయిందంటే ఒక డబ్బలో రాలేసి కొట్టినట్లు అయిపోయింది మ్యూజిక్. ఆ మ్యూజిక్ క్వాలిటీ పోయింది. సో రెహమాన్ గారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాను, నాకు మ్యూజిక్ రావట్లేదు, నాకన్నా తక్కువ టాలెంట్ ఓడికి మ్యూజిక్లో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారని. అవును సార్. ప్యూర్ కమర్షియల్ డెసిషన్. మీరు రెహమాన్ గారి దగ్గర వెళ్తే నాకు తెలియదు ఆయన ఎంత ఛార్జ్ చేస్తాడు. బహుశా 6 కోట్లు 5 కోట్లు 10 ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ అది కూడా ఒక రీజన్ అని కూడా అన్నారు, లైక్ ఎక్కువ ఛార్జ్ చేయడం, టైం డెలివర్ చేయకపోవడం. ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గర వచ్చినప్పుడు చిన్న మీడియం సైజ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ లేదు, అందరు కార్పొరేట్ అయిపోయారు ఇప్పుడు సార్. అది మీరు ఎక్తా కపూర్ చూడొచ్చు, ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ చూడొచ్చు, కరణ్ జోహర్, వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు సెటప్ చేసుకున్నారు. ముందు బ్లాక్ పేమెంట్ ఉండే, ఇప్పుడు అదంతా పోయింది, మొత్తం చెక్ పేమెంట్స్లో వచ్చేసారు. డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోతున్నారు. దే క్యాల్కులేటింగ్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి, పేపర్ వ్యూ చూసుకోవాలన్నా లేకుంటే బ్లాంకెట్గా పేమెంట్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మ్యూజిక్ అనే ఇండస్ట్రీ మారిపోయింది. దెర్ ఈస్ నో రెవెన్యూ ఫ్రమ్ మ్యూజిక్ టెక్నికలీ స్పీకింగ్. అప్పుడు ప్రొడ్యూసర్ చెప్పండి ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఎందుకు రెహమాన్కి 10 కోట్లు ఇవ్వాలి చెప్పండి. కరెక్ట్. ఆయన ఎంత మంచి మ్యూజిక్ స్కోర్ చేసినా ఆ మ్యూజిక్ 10 కోట్లు కూడా మార్కెట్ నుంచి సంపాదించలేరు వాళ్ళు. యూట్యూబ్ రెవెన్యూ రావచ్చు, అది టైం పడుతుంది, బిల్డప్ ఉంటుంది దానికి, బట్ ఆన్ అన్ ఇమ్మీడియట్ బేసిస్ రిటర్న్స్ లేదు వాళ్ళ. సో ప్రయారిటీ మ్యూజిక్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు లాస్ట్ నేను చూసిన సినిమా హక్. ఇన్ఫ్యాక్ట్ మై బ్రదర్ ఇన్ లా మిక్స్ ద ఫైనల్ థింగ్ అనే ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రొడక్ట్ ఉంటే ఆల్మోస్ట్ 500 సినిమాలు చేశారు. ఈజ్ వన్ టు ఐఫా అవార్డ్. అజయ్ కుమార్, మై వైఫ్స్ బ్రదర్, బాంబేలో పోస్ట్ హౌస్ అని చెప్పి ఆయన ప్రొడక్షన్. హీ డిడ్ ద ఫైనల్ మిక్సింగ్.
ఆయన చేసిన తర్వాత మాకు చెప్పండి వెళ్ళి సినిమా చూడండి అని చెప్పారు. సో మీ అండ్ మై వైఫ్ అంటే సో హక్, ఇప్పుడు అది ఓటీటీలో నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో చాలా ప్లేసెస్లో సైలెన్స్ ఉంది, మ్యూజిక్ లేదు. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు సీన్స్ అని ఉన్నాయి, అక్కడ చాలా సైలెంట్. మీరు అనుకుంటారు ఇక్కడ థియేటర్లో ఏమైనా ప్రాబ్లం అయిందా, సౌండ్ పోయిందా అని చెప్పి. లేదా ఎక్స్పెరిమెంట్ చేసారేమో అనుకుంటారు సార్. సో టుడే ఆడియన్స్ ఎట్లా అయిపోయిందంటే చాలా మటుకు యంగ్ ఆడియన్స్ ఇప్పుడు సినిమా థియేటర్కి రావట్లేదు. ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే వాళ్ళు వస్తారు, కానీ దే అదర్వైజ్ డోంట్ లైక్ ఇట్. వాళ్ళు ఓటీటీలో చూస్తారు, వాళ్ళ ఓన్ పేస్లో చూస్తారు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు. ఇది సినిమా ఒకటే కాదు, ఈవెన్ న్యూస్ కూడా అంతే. వాళ్ళు న్యూస్ చూడరు, దే డోంట్ వాచ్ ట్రాష్ సీరియల్స్, నథింగ్. సో ఆ ఆడియన్స్ మారిపోయింది ఇప్పుడు. నా టైంలో ఉన్న ఆడియన్స్ ఐమ్ 63, ఆ ఆడియన్స్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడున్న ఆడియన్స్ డిఫరెంట్ ఉన్నారు. సో రెహమాన్ గారు చేసిన తప్పు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం తప్పు. సార్ ఆఫ్టర్ మీరు చెప్పింది విన్న తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ఆయన ఇనేబిలిటీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే 2 ఆస్కర్స్ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఆయన పైన ఒక వెయిటేజ్ ఉంటుంది. ఆయన ఎలా అంటే ఆయన చిన్న హమ్ చేసినా సరే దానికి మనం దీనికి ఏ అవార్డు ఇవ్వచ్చు అనే యాంగిల్తో చూస్తామన్న ఒక యాంగిల్ ఉంటుంది సార్. కరెక్ట్. ఎట్ ది సేమ్ టైం ఆయన ఇనేబిలిటీకి మనకి లైక్ ఇఫ్ యూ సీ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఒకప్పుడు దిలీప్ కుమార్ గారి పేరేంటో మనకు తెలుసు. దిలీప్ కుమార్ గారుగా పేరు మార్చుకున్న ఆయన ఇదే భారతదేశంలో ఆయన లెజెండరీ అయ్యారు. ఒకప్పుడు వేరే పేరుండి అల్లారక రెహమాన్గా పేరు మార్చుకున్న ఏఆర్ రెహమాన్ గారు ఇదే భారతదేశంలో ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నాం సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇనేబిలిటీ, ఆ ర్యాంట్ చేయడానికి రిలీజియస్ యాంగిల్ తీసుకోవడం అనేది లైక్ అది కొంచెం కరెక్ట్ కాదు కదా సార్. కరెక్ట్, నేను అదే అంటున్నాను. పొద్దున్న నుంచి నన్ను చాలా మంది ఛానల్స్ ఇదే పిలుస్తున్నారు, ఇదే టాపిక్ మీద పిలుస్తున్నారు సార్. పాసిబ్లీ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్, బట్ స్టిల్ మీ ఛానల్ ఉన్న ప్రేక్షకులు మిగతా ఛానల్లో ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉండరు సార్. సో నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు క్రికెట్ పార్లెన్స్ తీసుకుందాం. గవాస్కర్ గారు నా టైంలో ఈవెన్ హీ వాజ్ ద బిగ్ స్టార్ ఆఫ్ క్రికెట్. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన డల్ అయిపోయారు. అసలు ఒక వరల్డ్ కప్లో 40 రన్లు కొట్టాడు 40 ఓవర్లో. అందరూ అడిగారు బాబు రిటైర్ అయిపోవచ్చు కదా అంటే నేను చేయను పోన్నాను. సో లాస్ట్లో పీపుల్ సెడ్, ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద కామెంటేటర్స్, బ్రిటిష్ కామెంటేటర్స్ హు సెడ్ యూ షుడ్ క్విట్ అట్ ద రైట్ టైం. మీరు హైలో ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి. యూ షుడ్ నో వెన్ టు క్విట్ ఆల్సో. పీపుల్ షుడ్ ఆస్క్ వై, ఎందుకు చేశారని, ఎందుకు చేయట్లేదని కాదు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఇంకా అని అడగకూడదు. ఇళయరాజా ఈవెన్ నౌ ఆయన మ్యూజిక్ ఇస్ అ క్లాసిక్. రెహమాన్తో ఐ విల్ ఈక్వేట్ హిమ్ విత్ దట్, నో ప్రాబ్లం. మనం ఎప్పటి నుంచి అని చూసుకున్న గీతాంజలి నుంచి ఏ సినిమా అయినా చూడండి, ఆయనది క్లాసిక్స్ అన్ని. రెహమాన్ గారు అదే లెవెల్లో వచ్చినప్పుడు ఇళయరాజా ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా, నాకు మ్యూజిక్ రావట్లేదు అన్ని రెహమాన్కి ఇస్తున్నారని ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? హీ నెవర్ డిడ్ ఇట్. దట్ ఈస్ హిస్ మెచ్యూరిటీ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎట్లా చేస్తారు, ఎప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి మెచ్యూర్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ద ఇండస్ట్రీ హెస్ చేంజ్. ఇండస్ట్రీ మారిపోయింది, మ్యూజిక్ అనే ఒక కాన్సెప్ట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టిల్ ఉండొచ్చు, కానీ దాని తర్వాత చావా మూవీ గురించి ఆ డైలాగ్ కొట్టింది ఇంకా దారుణం. అది ఎస్పెషల్లీ మీరు దాన్ని బీజీ కొట్టిన తర్వాత, బీజీ ఇచ్చిన తర్వాత మీరు అన్నారు ఆ ఫిలిం ఒక కమ్యూనల్ అని కదా, ఆయన అట్లనే లాంగ్వేజ్ యూజ్ చేసి డివిసివ్ అని కూడా అన్నారు, డివైసివ్ మూవీ అని. ఎందుకు చావాలో తప్పేం చూపించారు? సాంబాజీ అనే ఒక క్యారెక్టర్ ఉందని ఎంతమందికి తెలుసు? అప్పటిదాకా తెలియదు చాలా మందికి. ఇప్పుడు ఔరంగాబాద్ పేరు మార్చి సాంబాజీ నగర్ అని పెట్టారు, కానీ దట్ టైమ్ నోబడి న్యూ దర్ వాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే సాంబాజీ ఎవరని ఎవరికి తెలియదు. హిస్టరీని మళ్ళీ రిపీట్ చేశారు. ఇప్పుడు దురంధర్ వచ్చినప్పుడు అదే జరిగింది. పాకిస్తాన్లో ఆ రోజు జరిగిన ఘటనలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చూపించారు. పాకిస్తాన్ వాళ్ళే అంటున్నారు ఇది నిజమే అని, అట్లాంటి క్యారెక్టర్స్ మా దగ్గర ఉండే అని చెప్పేసి. కానీ మనోళ్ళు అంగీకరించట్లేదు చాలామంది. కాదు మేము ఎగ్జాజరేట్ చేస్తున్నాం, ఇస్లామోఫోబియా అది ఇదని. రెహమాన్ గారు కూడా ఇదే ప్రాబ్లం. మీరు ఆ సినిమాకి బీజీ ఇచ్చినప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఆ సినిమా బయటకు వచ్చిన టీంలో మీ క్రెడిట్ కూడా ఉంది. మీరు సినిమా చూసి మరి రిఫ్యూజ్ చేయాలండి కదా. ఇన్ఫాక్ట్ కంగనా రనౌట్ మేడ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవాళ పొద్దున, దట్ నేను ఎమర్జెన్సీ అనే సినిమా కోసం అప్రోచ్ అయితే ఈ సెడ్ ఐ విల్ నాట్ డూ అ ప్రాపగెండా మూవీ అన్నారు. యూ మట్ హ్యావ్ అ డిఫరెన్స్ ఆపీనియన్. నేను చేయను, నాకు టైం లేదు, ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు. కానీ ప్రాపగెండా మూవీ ఎక్కడొచ్చిందండి? ఎమర్జెన్సీ ఇండియాలో జరిగింది, అందరు తెలిసింది. ఇందిరాగాంధీ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ, ఆపోజిషన్ లీడర్స్ అందరు జైలు వేశారు. వీ ఆల్సో వెంట్ త్రూ ఇట్. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను ఆ టైంలో. ఐ నో హౌ ద స్కూల్స్ నడవలేదు కొన్ని రోజులు, అంతా జరిగిందే. కానీ దాని ప్రాపగెండా మూవీ ఎట్లా అయిపోతుంది? సో దేర్ ఇట్ సెల్ఫ్ ఆయన మైండ్ సెట్ అర్థమైపోతుంది మనకి. అంటే మీకు మోదీ నచ్చకపోవచ్చు, బీజేపీ నచ్చకపోవచ్చు, హిందుత్వ అని కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ఆబ్వియస్. మన దగ్గర సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్ వీళ్ళందరూ హీరోగా ఉన్నారు కదా. ఆ ఇండస్ట్రీ అదే ఇండస్ట్రీ నుంచి వచ్చింది కదా. ఇప్పుడు హిందువులు వ్యతిరేకించారా?
మీరు పేరు మార్చుకోమన్నారు. యూసుఫ్ ఖాన్ బికేమ్ దిలీప్ కుమార్. అది ఇంకో మాట. ఆ టైంలో హీ ఫెల్ట్ ఇట్ వాస్ ద రైట్ టు డూ దట్. ముస్లిం పేరు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయరు అని చెప్పి పేరు మార్చుకున్నారు దిలీప్ కుమార్ అని. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చేయలేదు కదా. ఎందుకంటే ఆ లెవెల్కి వచ్చేసాం, ఆ మెచ్యూరిటీకి వచ్చేసాం మనం. వాళ్ళు యాక్ట్ చేసిన అన్ని సినిమాల్లో హిందూ పేర్లు వాడుకున్నారు వాళ్ళు. హీరో నేమ్ వాజ్ ఆల్వేస్ ఎ హిందూ నేమ్. ఎవరైనా ఆబ్జెక్ట్ చేశారా? ఏంటి పేరు మార్చుకోరా అని చెప్పారా? లేదు, అక్కడ కూడా చెప్పలేదు. కానీ రెహమాన్ గారికి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈజ్ నాట్ గెటింగ్ సినిమా. అయిపోయింది. మై పినకిల్ ఇస్ ఓవర్. నా కెపాసిటీ ఎప్పుడు ఉందో ఆ కెపాసిటీతో నేను చేసుకున్నా. ఐ డిడ్ మై గ్రేట్ వర్క్, ఓవర్. దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన. యాక్సెప్ట్ చేయట్లేదు. నా దగ్గర రావట్లేదు. ఇది ఎట్లా అయిపోయిందంటే, మీ దగ్గర హై స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉంటే ఆయనకి ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు ఒక అసైన్మెంట్కి ఇచ్చారనుకోండి, 3 రోజులు 2 రోజులు అసైన్మెంట్. ఇంకోటి వచ్చి అంటాడు నేను 20,000 చేస్తా అంటే, ఈయన ఫస్ట్ చెక్ చేస్తాడు టాలెంట్ వైజ్. ఆడ ఒకే టాలెంట్ బాగానే ఉంది, మేనేజబుల్ అంటే నేను వాడిని వాడుకుంటా అంటారు. ఈయన క్రాష్ కరెన్సీ ఉంటుంది ఈయన దగ్గర, అంత డబ్బులు లేవు. ఇది ప్రాబ్లం అనమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏముందంటే, ఇప్పుడు లీడింగ్ స్టార్స్కి డబ్బులు ఎక్కువ వచ్చి ఒక్క వారం కూడా సినిమా థియేటర్లో సినిమా నడవదు. దాని తర్వాత ఓటీటీలో అది కూడా నడవదు. పేపర్ వ్యూ వస్తే అది కూడా పోతుంది. చూడడానికి చాలామంది లేరు, అసలు చూడలేదు. ఇది ప్రాబ్లం. మన దగ్గర ప్రేమలు అని చెప్పి ఒక మలయాళం సినిమా 2 కోట్లు తీసిన సినిమా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉండి మోర్ దెన్ 100 crores అండ్ దే స్టేడ్ ఇన్ అ సర్వీస్ అపార్ట్మెంట్. హీరో హీరోయిన్ అందరూ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఉన్నారు. మన దగ్గర ఎవరైనా ఉంటారా? మన దగ్గర మినిమం 5 స్టార్ హోటల్ అంటాడు. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటాడు నాకు 5 స్టార్ హోటల్ కావాలంటాడు. అది ఈవెన్ టుడే మీరు చూడండి, నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు సినిమా మలయాళం సినిమా చూసి మేము చాలా నేర్చుకున్నాం, చాలా మంచి స్క్రిప్ట్, వెరీ పవర్ఫుల్ స్క్రిప్ట్, ఉమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. నేను అడ్వర్టైజింగ్ లైన్లో పనిచేస్తున్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉండే అబూరి రవి అని చెప్పి. ఆ టైంలో హీ వాజ్ అ నోబడి. అమీర్పేటలో ఒక సింగిల్ రూమ్లో ఉంటుండే. పాపం చాలా కష్టపడ్డాడు జీవితం. లాస్ట్లో ఈ సైడ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ హోమ్, భీమవరం నుంచి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. మా తెలుగు ట్రాన్స్లేటర్ ఉండే, నేను పిలిచాను. ఒకసారి పిలిచి మంచి క్లాస్ తీసుకున్నాను. నేను నువ్వు ఇక్కడి నుంచి పారిపోతే అక్కడ ఇంకా దానికన్నా పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ, నువ్వు యూ హ్యావ్ టు ఫైట్ లైఫ్ అని చెప్పాను. సరే సార్ అని చెప్పి కూర్చున్నాడు. దాంతో స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి చాలా డిసప్పాయింట్మెంట్స్ వచ్చింది. కానీ లాస్ట్లో బొమ్మరిల్లు హిట్ అయింది. ఓకే, దెన్ హీ హ్యాడ్ నో లుకింగ్ బ్యాక్. సీ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ మీ వాల్యూ రియలైజేషన్ చాలా రోజుల తర్వాత వస్తుంది. మీరు వెళ్ళే వరకు కొంచెం స్టేయింగ్ కెపాసిటీ అంటాం మనం ఇంగ్లీష్. రెహమాన్ జూనియర్గా ఉన్నప్పుడు వాడిని యాక్సెప్ట్ చేశారు మణిరత్నం. ఆ రోజు ఆయన కూడా రిజెక్ట్ చేసి నేను ఇళయరాజాకి ఇస్తా అంటే ఏం చేస్తారు అప్పుడు? రెహమాన్ ఛాన్సే రాదు ఎప్పుడు. సో సంబడి హ్యాడ్ టు గో అండ్ టు మేక్ వే ఫర్ సంబడి అనమాట. మీ జనరేషన్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళు వస్తున్నారు రెగ్యులర్గా. మీ ఓన్ కజిన్స్ ఉన్నారు ఆ ఇండస్ట్రీలో, దే ఆర్ దేర్. సో మీరు ఆ ఆపర్చునిటీ ఇవ్వకుండా, లేదు నేను పాత అప్పుడు ఎట్లనే ఉండే, నేను అంత సీనియర్గా ఉన్నాను అంటే ఓకే, యూ సిట్ దేర్. మీరు అట్లనే లోకంలో ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీ దగ్గర ఎవరు రారు. బట్ దెన్ డోంట్ మేక్ దిస్, ఈ అలిగేషన్ చేయకండి. ఏది నేను ముస్లింగా ఉన్నాను దానికోసం నాకు రోల్స్ రావట్లేదు, దానికోసం నాకు మ్యూజిక్ ఇవ్వట్లేదు అని, దట్స్ అ రాంగ్ థింగ్. మార్కెట్ డిమాండ్ అంతే సార్. మార్కెట్లో మీ ప్రైసింగ్ ఎంత ఉంది, మార్కెట్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఎంత ఉంది, మార్కెట్లో లాభాలు ఎంత వస్తుంది, అదే చూస్తున్నారు ఇప్పుడు. మ్యూజిక్ అనేది ఒక బై ప్రోడక్ట్ అయిపోయింది. రోజా టైంలో ఉన్న మ్యూజిక్ కానివ్వండి, మిగతా దాంట్లో మీరు స్కోర్ ఈ డిడ్ వందే మాత్రం మనం అందరూ యాక్సెప్ట్ చేసాం. ఇట్ వాజ్ నాట్ ద ఒరిజినల్ వర్షన్. యాక్సెప్ట్ చేసామా? ఎవ్రీబడి లైక్ ఇట్. ఖాజా మజా ఖాజా పాడారు, వి ఆల్ లైక్ ఇట్. బతుకమ్మ సాంగ్ కూడా చేశారు. సో ఆ ఏ మూడ్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసాం మనం. ఆ టైంలో ఇట్ వాజ్ రెలవెంట్. ఈవెన్ టుడే క్రికెట్ స్టేడియం కానీ, ఫుట్బాల్ స్టేడియం కానీ, ఈవెన్ స్కూల్ ఫంక్షన్లు కూడా వందే మాత్రం ఆ పాట పెడతారు. ఎవరు అన్నారు తప్పు అది కాదు, ఫుల్ వర్షన్ కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫుల్ వర్షన్ వాడతారు, ఇలాంటి 2 లైన్లే వాడారని, అట్లా కాదు. ఆ థీమ్ ఆ యంగ్స్టర్స్కి నచ్చింది అది, అండ్ దే లైక్డ్ ఇట్. ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హెస్ కమ్. వాళ్ళకి ఆ పేషెన్స్ కూడా లేదు ఇప్పుడు. అది ఒక లైన్ చెప్తే అంతే చాలు అంటారు వాళ్ళు. సో రెహమాన్ షుడ్ రియలైజ్ దట్ ఆయన టైం అయిపోయిందని చెప్పట్లేదు. దెర్ ఇస్ అ లెస్ డిమాండ్ తగ్గింది. ఇప్పుడు స్టాగ్నెన్సీ వచ్చింది. ఓకే, యూ హ్యావ్ టు మెచ్యూర్. ఓకే, మీరు ఓన్లీ బీజీ చేస్తారు. వెస్టర్న్ మూవీస్లో చూస్తే చాలామంది అక్కడ సాంగ్స్ లేవు కదా, దే ఆల్ డూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓన్లీ. ఏదో సూపర్విజన్ చేసినా చాలు నన్ను అడిగితే, అంత కదా. దట్ ఈస్ వాట్ దే షుడ్ కమ్ టు. ఆ లెవెల్కి రావాలి మీరు. ఓకే, వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ట్ చేయండి, ఎవరు వద్దంటలేరు. చేశారు కదా మొన్న రామోజీలో చేశారు ఆయన. కాన్సర్ట్ చేయండి. ఇప్పుడు మీరు నేను అడుగుతాను మీద అల్కా యాగ్నిక్ ఎక్కడున్నారండి ఇప్పుడు? అనురాధ పౌడ్వాల్ ఎక్కడున్నారు? కుమార్ షాను ఎక్కడున్నారు? నోబడీ నోస్. వీళ్ళందరూ చాలా ఆర్టిస్ట్ ఉన్నారు అట్లా. సో యూ కెన్ సీ ఈచ్ వన్ హెస్ డిసపియర్డ్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. షాన్ ఉన్నారు, ఈజ్ గాన్.
ఉన్నారు కానీ ఎప్పుడో ఒకసారి అక్కడిక్కడ కనిపిస్తారు అంతే వాళ్ళు. అవును. అట్ వన్ టైం దేవర్ ఆల్ ద పీక్. ఏఆర్ రెహమాన్ గారి వల్ల ఇవాళ కనిపించారు మళ్ళీ కామెంట్స్ చేసి. ఆయన ఒక మాట ఉన్నారు సార్, మ్యూజిక్లో ఎక్కడ రిజర్వేషన్స్ ఉండవు, ఆర్ట్కి ఎక్కడ అసలే ఉండవు అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, కొత్త నీరు పాత నీరు ప్రవాహం అనేది ఎప్పుడూ ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడ్డప్పుడే వాళ్ళని లెజెండ్స్ అంటారు. బట్ నేను ఇక్కడ ఇప్పుడు నాకు మీరు అనాలిసిస్ చేసి చెప్తున్నప్పుడు నాకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ప్రిసైజ్గా 8 years అని లైక్ యూనో అలాంటి పాయింట్స్ ఆయన చెప్తున్నప్పుడు, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, లియోనార్డో డికాప్రియోకి ఆస్కర్ వచ్చినప్పుడు హీ యూజ్ దట్ ప్లాట్ఫామ్ టు సేవ్ ప్లానెట్. లైక్ యూనో మనకి ఈ ప్లానెట్ ఒకటే ఉంది, ప్లాస్టిక్ తక్కువ వాడండి అన్నారు. సో ఒక స్టార్, ఒక గ్లోబల్ ఐకాన్ అయిపోయిన తర్వాత, సో ఆయన ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నారో, ఏదైతే ఒక మూవ్మెంట్ తీసుకొని చేంజ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకంటూ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో దానికి స్టాండ్గా తీసుకున్నప్పుడు, ఇలా ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వార్ కానీ ఇవన్నీ కూడా కదా సార్. ఇప్పుడు ఎంత లేదన్నా సరే బీబీసీలో అయినందువల్ల, బీబీసీలో వచ్చినందువల్ల ఎగ్జాక్ట్. సో ఈ సోకాల్ యుద్ధం తాలూకు హీట్ ఇండియా మీద కూడా పడింది అని ఒక ప్రొజెక్షన్ అయితే వస్తుంది కదా సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.